యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. యుక్రెయిన్కు ఆయుధాలు ఇస్తే తాను తన మిత్ర దేశాలకు ఆయుధాలు ఇస్తానని వార్నింగ్ ఇచ్చిన పుతిన్ తాజాగా అన్నంత పని చేస్తున్నారు. తన యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లను కరీబియన్ ప్రాంతానికి పంపిస్తున్నారు. అమెరికా పేరు వినిపిస్తేనే మండిపడే వెనుజులా, క్యూబా దేశాల వైపు మాస్కో యుద్ధ నౌకలు వెళ్లడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. పైకి విన్యాసాల్లో భాగంగానే అని మాస్కో చెబుతున్నా పుతిన్ యాక్షన్ వెనుక అణు వ్యూహం ఉండవచ్చు అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 1962లో అప్పటి సోవియట్ యూనియన్ క్యూబాలో అణు క్షిపణులను మోహరించి ఉంచింది. ఇప్పుడు వాటి దుమ్ము దులిపే ఉద్దేశంతోనే పుతిన్ అడుగులేస్తున్నారు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు పశ్చిమ దేశాలు లక్ష్యంగా పుతిన్ అనుసరిస్తున్న ఆ డెడ్లీ స్ట్రాటజీస్ ఏంటి? అమెరికాకు అతి చేరువలో ఉండే క్యూబా వైపు రష్యన్ వార్షిప్స్ ఎందుకు వెళ్తున్నాయి? యుద్ధంలో రష్యన్ ప్రెసిడెంట్ స్ట్రాటజీస్ మారుతున్నాయా? కరీబియన్ ప్రాంతానికి యుద్ధ నౌకల తరలింపు అందుకేనా? 1962 నాటి అణ్వాయుధాలను బయటకు తీయనున్నారా? 2 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరో మలుపు తీసుకోబోతున్నట్టు కనిపిస్తోంది. ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వడంపై పశ్చిమ దేశాలపై సీరియస్ అయిన పుతిన్ తాను కూడా తన మిత్ర దేశాలకు ఆయుధాలు ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా సహా వెస్టర్న్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరిక చేసి గంటలు కూడా గడవక ముందే కరీబియన్ ప్రాంతానికి తన యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లను పంపించారు. విన్యాసాల్లో భాగంగా కరీబియన్ ప్రాంతానికి రష్యా యుద్ధ నౌకలు విమానాలు బయలుదేరడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రష్యా నౌకలు వెనిజులా, క్యూబా పోర్టులకు వెళతాయని ప్రచారం జరుగుతోంది. పశ్చిమ ప్రాంతంలోనూ రష్యా వ్యూహ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే ఆందోళన చెందాల్సిందేమీ లేదని అమెరికా అధ్యక్షుడి కార్యాలయం పేర్కొంది. ఈ మొత్తం ఎపిసోడ్లో రష్యన్ వార్షిప్స్ వెనిజులా, క్యూబా పోర్టులకు వెళతాయనే వార్తలే ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ఎందుకంటే ఆ రెండు రష్యాకు అత్యంత సన్నిహిత దేశాలు, అదే సమయంలో అమెరికాకు బద్ధ శత్రువులు. వెనిజులా, క్యూబా అగ్రరాజ్యం అమెరికాకు పక్కలో బల్లెంలో ఉండే దేశాలు. అమెరికాకు ప్రధాన శత్రువు, రష్యాకు ఆప్తమిత్రులు కూడా. సింపుల్ గా చెప్పాలంటే ఈ 2 దేశాల సాయంతో అమెరికాను ఓడించడం మాస్కోకు తేలికవుతుంది. ఇప్పుడు ఆ 2 దేశాల పోర్టులకే మాస్కో డెడ్లీ వార్షిప్స్ వెళుతున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. వెనిజులా మాట ఎలా ఉన్నా రష్యా యుద్ధ నౌకలు క్యూబా పోర్టుకు వెళ్లడం అంటే మరో భీకర యుద్ధానికి తెరతీసినట్టే. 6 దశాబ్దాల క్రితం క్యూబా మిసైల్ సంక్షోభం గురించి తెలిసిన ఎవరికైనా ఇది ఈజీగా అర్థమైపోతుంది. అమెరికాతో పోలిస్తే క్యూబా చిట్టెలుక వంటిది. రెండింటినీ విడదీసేది చిన్న జలసంధి మాత్రమే. కానీ సంబంధాల రీత్యా చూస్తే వాటి మధ్య దూరం కొన్ని లక్షల యోజనాలుంటుంది. 1959లో అమెరికా సపోర్టుతో క్యూబాలో రాజ్యమేలుతున్న నియంత బాటిస్టాను ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలోని విప్లవకారులు కూలదోయడంతో రెండింటి మధ్య విద్వేషాలు రాజుకున్నాయి. దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించిన కాస్ట్రో తమది సోషలిస్టు విప్లవమని ప్రకటించగానే అమెరికా ఆగ్రహంతో రగిలిపోయింది. 1961లో కాస్ట్రో వ్యతిరేకులకు సిఐఏ ద్వారా శిక్షణ ఇప్పించి ఆయుధాలు అందజేసి క్యూబాలోని బే ఆఫ్ పిగ్స్ అనే చిన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అది బెడిసి కొట్టాక అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. క్యూబాను ఏకాకిని చేసి బలహీనపరిచి ఆ దేశాన్ని లొంగదీసుకోవాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు కెనడీ ప్రారంభించిన ఆంక్షలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. మరోవైపు అమెరికా ఆంక్షల కారణంగా క్యూబా చాలా కష్టాలు పడింది. అయినా వాటన్నింటినీ పంటి బిగువున భరించిందే తప్ప అమెరికాకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అన్ని రంగాల్లో స్వశక్తితో క్రమంగా ఎదిగింది. వైద్య రంగంలో అయితే క్యూబా చాలా కాలం అగ్రగామిగా నిలిచింది. కమ్యూనిస్టు సిద్ధాంతాలపై సంపూర్ణ విశ్వాసం గల నియంతృత్వ ఏకపక్ష ప్రభుత్వం వల్లనే ఇదంతా సాధ్యమైందని అమెరికా కొట్టిపారేసిన ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అప్పటి సోవియట్ యూనియన్, తదనంతర కాలంలో వెనిజులా ఆసరాగా నిలిచింది. దీంతో క్యూబాను ఏకాకిని చేద్దామనుకున్న అమెరికా లక్ష్యం నెరవేరలేదు. ఆంక్షల కారణంగా అమెరికా పారిశ్రామిక వ్యాపార సంస్థలు మాత్రమే క్యూబాతో లావాదేవీలు జరపలేకపోయాయి. దీంతో 10 ఏళ్ల క్రితం అమెరికా అప్పటి అధ్యక్షుడు ఒబామా క్యూబాపై ఆర్థికాంక్షలు మినహా మిగిలిన అన్ని ఆంక్షలు ఎత్తివేసి దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఆ నిర్ణయాన్ని అమెరికా కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకించారు. అమెరికా క్యూబా మధ్య నెలకొన్న విద్వేషాల పర్యవసానాలు క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తాయి. 1962లో క్యూబా భూభాగంపై సోవియట్ అణుక్షిపణులు మోహరించి ఉన్నాయని అమెరికా, తుర్కియాలో ఉంచిన అణుక్షిపణుల మాటేంటని సోవియట్ ఆరోపణలు చేసుకున్నప్పుడు పెను సంక్షోభం తలెత్తింది. 3వ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే క్యూబాను ఆక్రమించబోమని అమెరికా హామీ ఇవ్వడం, ఎవరి క్షిపణులు వారు వెనక్కి తీసుకోవడానికి అంగీకరించడంతో పరిస్థితి చక్కబడింది. తమ కంట్లో నలుసులా మారిన క్యూబా అధినేత కాస్ట్రో అడ్డు తొలగించుకోవడానికి అమెరికా తన గూఢచార సంస్థ సిఐఏ ద్వారా చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు.
కాస్ట్రోను హతమార్చడానికి 638 మార్గాలు అంటూ బ్రిటన్కు చెందిన ఛానల్ 4 ఏకంగా ఓ సీరియల్ ని ప్రసారం చేసింది. అందులో కాస్ట్రో ప్రియురాలని CIA లోబర్చుకుని ఆమె ద్వారా కోల్డ్ క్రీమ్ లో విషాన్ని నింపడం, కాస్ట్రో కాల్చే సిగార్లో బాంబు ఉంచడం, బాల్ పాయింట్ పెన్నులో పాయిజన్ ఉన్న సిరింజిని ఉంచడం లాంటివి ఎన్నో ఉన్నాయి. 1976లో 73 మందితో వెళుతున్న క్యూబా విమానాన్ని పేల్చేయడం, 1997లో క్యూబా రాజధాని హవానాలో పలు హోటళ్లలో బాంబులు పేలి అనేకులు గాయపడటం, ఒక ఇటలీ పౌరుడు మరణించడం వంటివన్నీ CIA పనులే అంటారు. ఈ ఘటనలపై రహస్యంగా ఫ్లోరిడాలో సమాచారం సేకరిస్తున్న 5 క్యూబా పౌరులను గూఢచర్యం సాగిస్తున్నారంటూ అమెరికా అరెస్ట్ చేసింది. 1962 క్యూబా క్షిపణి సంక్షోభాన్ని కాస్త పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు మొదట మద్దతు తెలిపింది వెనజులా, క్యూబా దేశాలే. ఉక్రెయిన్పై రష్యా దాడికి ఒక రోజు ముందు పుతిన్ చర్యలను క్యూబా సమర్థించింది. రష్యాకు తనను తాను కాపాడుకునే హక్కు ఉంటుందని, అమెరికా వాంటెడ్ గానే మాస్కోను రెచ్చగొడుతోందని విమర్శించింది. ఇక దక్షిణ అమెరికా దేశం వెనజులా కూడా అమెరికా, నాటో చర్యలను తీవ్రంగా ఖండించింది. పైగా ఇటీవలే వెనజులాకు తమ పౌరులను వెళ్లవద్దని అడ్వైజరీ జారీ చేసింది అమెరికా. ఆ దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అక్కడ చిక్కుకుంటే కాపాడటం తమకు కష్టమవుతుందని తేల్చి చెప్పింది. ఇలాంటి సమయంలో రష్యా యుద్ధ నౌకలు ఆ 2 దేశాల పోర్టులకు వెళ్లబోతున్నాయనే కథనాలు అమెరికాతో సహా పశ్చిమ దేశాలను కలవరపెడుతున్నాయి. పైగా క్యూబాలో నేటికి 1962 సోవియట్ యూనియన్ మోహరించిన క్షిపణులు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే అసలైన యుద్ధం ఇప్పుడే మొదలు కాబోతుందన్నమాటే.